నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ 8 స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. క్లాస్కి లేట్గా వచ్చిన అభిసారిక వైపు చూస్తూ వై ఆర్ యూ లేట్ అని ప్రొఫెసర్ కోపంగా అడుగుతున్నాడు. హెవీ ట్రాఫిక్, నో బస్ కమింగ్, బస్ ఈజ్ హౌస్ఫుల్, సో బస్సు మిస్, అగైన్ బస్ కమింగ్, సో లేట్ అని అభి వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే అది విన్న స్టూడెంట్స్ అందరూ తెగ నవ్వుతున్నారు. స్టాప్ ఇట్, ఆల్ ఆఫ్ యూ సైలెంట్. అభి, యూ ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్, టెల్ యూ బికమ్ మై క్లాస్ అని ప్రొఫెసర్ చాలా సీరియస్గా మాట్లాడుతుంటే, వామ్మో సార్కి పొద్దున్నే బీపీ ఎక్కువ అయిపోయింది. పాపం ఇంటి దగ్గర వాళ్ళ ఆవిడతో గొడవ పడి వచ్చాడో ఏమిటో. ఐ థింక్ నెత్తి మీద జుట్టు మొత్తం ఆవిడే పీకేసి ఉంటుంది అని మనసులో అనుకుంటూ, ఓకే ఆల్ రైట్ సార్, కూల్ యూ క్యారీ ఆన్ అని నవ్వుతూ క్లాస్ బయటే నుంచుంది అభి. అమ్మయ్యా, మార్నింగ్ ఈ మ్యాథ్స్ క్లాస్ వినే బాధ తప్పింది. హ్యాపీగా 1 గంట సేపు క్లాసులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ బుర్ర ప్రొఫెసర్ చెప్పే లెక్కలకి నా బుర్ర హీట్ ఎక్కిపోతోంది. లేకపోతే నైట్ నిద్రపోయే ముందు ఫోన్లో చూసిన BTS ప్రోగ్రాం గుర్తుకు వస్తూ ఉండడంతో చిన్న స్టెప్స్ వేస్తూ పిచ్చిగా గెంతుతూ అటు ఇటు తిరుగుతూ మధ్యలో ఫోన్ తీసి సెల్ఫీలు తీసుకుంటూ క్లాస్ బయట ఎవరూ లేకపోవడంతో ఎంజాయ్ చేస్తోంది అభి. అదే వార్డు వైపు వస్తున్న యోగేష్ అలాగే చూస్తూ నుంచున్నాడు. ఏదో కొరియన్ సాంగ్ పిచ్చిగా పాడుతూ చిన్న స్టెప్స్ వేస్తున్న అభిని, ఓయ్ మెంటల్, బయట ఏం చేస్తున్నావే, వెనక నుంచి వచ్చి అభి తల మీద ఒక్కటి కొట్టాడు. హౌ డేర్ యూ రోబర్ డైమ్యాన్ అంటూ తల రుద్దుకుంటూ కోపంగా చూస్తోంది అభి. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ఇంగ్లీష్ రాదా? నువ్వు మాట్లాడుతోంది ఇంగ్లీషా? రోబర్ డైమ్యాన్ అంటే ఏంటి? అమ్మో, వీడిని తిట్టానని తెలిస్తే మళ్ళీ అదొక గొడవ అని మనసులో అనుకుంటూ ఏమీ లేదు అంది అభి. సో నువ్వు నన్ను తిడుతున్నావంట. ఏం తిడుతున్నావు చెప్పు? నేను నిన్ను ఎక్కడ తిట్టాను? తిట్టలేదు. హలో, తెలుస్తోంది, నాకు వినిపిస్తున్నాయి నీ మాటలు. నువ్వు ఇక్కడ అనుకునే మాటలు ఇక్కడ తెలుస్తున్నాయి నాకు అంటూ అభి గుండెలపై ఫింగర్ పెట్టి మాట్లాడుతున్నాడు యోగి చేతిని తోసేస్తూ, లుక్ టాల్ మ్యాన్, డోంట్ టచ్ మీ అంది అభి. సరే, టచ్ చేయనులే. ఇందాక నన్ను ఏం తిట్టావు చెప్పు? హౌ సిల్లీ, ఆ మాత్రం తెలీదా? రోబరింగ్ అంటే దొంగతనం, డైమ్యాన్ అంటే చచ్చినోడా, కలిపితే దొంగ చచ్చినోడా అంటూ క్లారిటీ ఇస్తున్న అభి చెవిని మెలిపెట్టాడు యోగేష్. అబ్బా వదులు, నొప్పి గట్టిగా అరుస్తోంది అభి. నోర్ముయ్, చంపేస్తాను. ఇంకొక్కసారి తిట్టావో నాలుక కోసేస్తాను. 2 minutes ఉండు, ప్రొఫెసర్ని పర్మిషన్ అడిగి వస్తాను. పర్మిషన్ ఎందుకు? ఏయ్, అప్పుడే మర్చిపోయావా? నిన్న చెప్పాను కదా, సైంటిస్ట్ విశ్వక్ సామ్రాయ్ దగ్గరికి వెళ్ళాలని. ఆయన ఇప్పుడే అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇంకొక గంటలో వెళ్ళి కలవాలి అంటూ లోపలికి వెళ్తున్న యోగిని కొడుతున్నట్టు వెనక నుంచి చెయ్యెత్తింది అభి. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు యోగి. ఏంటి, నాటకాలు ఆడుతున్నావా? అయ్యో లేదు సార్, మీకు వెనక ఏదో అంటుకుంటే తుడుద్దామని. అవునా, అయితే తుడువు మరి. లేదు ఇప్పుడు పోయింది. పోదులే గాని తుడవ్వే. అభికి యోగిని టచ్ చేయడం ఇష్టం లేకపోయినా తప్పదు అన్నట్టు టచ్ చేస్తూ తుడుస్తున్నట్టు ఊరికే అతని జుట్టుపై చేతిని అలా అంది. వెరీ గుడ్ బేబీ, కీప్ ఇట్ అప్, 2 minutesలో వస్తాను అంటూ నవ్వుతూ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ సార్ పిలిచాడు యోగేష్. కమాన్ యోగి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సార్, ఇఫ్ యూ గివ్ పర్మిషన్, అభి షుల్ టేక్ అవుట్ సైడ్ ఫ్రమ్ ½ an hour ఫర్ స్మాల్ డౌట్ సిలబస్ క్లారిఫికేషన్ అని గడగడ ఇంగ్లీష్ మాట్లాడుతున్న యోగేష్ వైపు నోరు వెళ్ళబెట్టుకుని అలాగే చూస్తోంది అభి. ఓకే, దేర్ పేరెంట్స్ షుల్ టాక్ ఏ పర్మిట్ అండ్ డ్రాప్ హిమ్ బ్యాక్ ఇన్ కాలేజ్ ఇన్ ½ an hour. ష్యూర్, ఓకే సార్, థ్యాంక్ యూ అంటూ యోగేష్ బయటికి వచ్చాడు.
ఆశ్చర్యంగా అలా నోరు తెరుచుకుని చూస్తున్న అభి వైపు చూసి, నోరు మూస్తావా, దోమలు దూరతాయి అన్నాడు. ఓయ్ 1 మినిట్ ఆగు, నువ్వు సార్తో ఏం మాట్లాడుతున్నావు? పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ ఆశ్చర్యంగా అడుగుతోంది అభి. మీకు చాలా బాగా ఇంగ్లీష్ వచ్చు కదా మేడం, మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్లీజ్ సార్ చెప్పండి, రిక్వెస్ట్గా అడిగింది అభి. నిన్ను తీసుకువెళ్ళడానికి పర్మిషన్ అడిగాను. మీ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి తీసుకుని వెళ్ళమన్నారు. ఓహో, ఇప్పుడు నువ్వు మా అమ్మకి కాల్ చేస్తావా? కాల్ ఎందుకు, డైరెక్ట్గా వెళ్దాము. ఏంటి, నువ్వు మా ఇంటికి వస్తావా? వస్తాను, తప్పేమిటి? నీకు భయం లేదా మా ఇంటికల్లా డైరెక్ట్గా వచ్చేయడానికి? ఎందుకు భయం? ఓయ్, నువ్వు నేను యంగ్ ఏజ్లో ఉన్నాం కదా, మనమిద్దరం కలిసి వెళ్తే మా అమ్మ ఏమీ అనదు అని నువ్వు అనుకుంటున్నావా? యంగ్ ఏజ్లో ఉంటే ఏంటి, మనమేమైనా తప్పు చేస్తున్నామా? ఏదైనా పని చేసే ముందు పేరెంట్స్కి ఇన్ఫామ్ ఇచ్చి చేస్తే వాళ్ళు కూడా ఏమీ అనరు. అయినా నువ్వు నాకు చెప్తున్నావా అని ఫోన్ తీసి అభి సిగరెట్ స్మోక్ చేస్తున్న ఫోటో చూపించాడు యోగి. అభి ఆ ఫోటో చూడగానే గుటకలు మింగుతూ, సార్ ప్లీజ్ ఆ ఫోటో మాత్రం మా అమ్మకి చూపించొద్దు, నీకు దండం పెడతాను. సరే ముందు నడు. నవ్వుతూ యోగేష్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు. మీరు వెళ్ళండి, నేను వెనకే క్యాబ్లో వస్తాను అంది అభి కొంచెం ఆలోచిస్తూ. ఓవర్ యాక్షన్ చేయకుండా బైక్ ఎక్కు. వీడెక్కడ తగులుకున్నాడురా బాబూ, జిడ్డుగాడు మనసులో తిట్టుకుంటూ బైక్ ఎక్కింది. యోగేష్ స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటే ఆటోమేటిక్గా అతని మీదకి జారిపోతోంది అభి. అయ్యా బాబోయ్, బ్యాక్ పుషింగ్ సీట్, ఆటోమేటిక్గా నేను వీడి మీదకి పడిపోతున్నాను. అయినా వీడు అసలు ఈ బైక్ ఎందుకు కొన్నాడు? నువ్వు నా మీద ఇలా పడతావని, మనమిద్దరం కలిసి ఇలా ట్రావెల్ చేస్తామని కొనుక్కున్నాను అంటూ జుమ్మని డ్రైవ్ చేస్తున్నాడు యోగి. ఎంత కంట్రోల్ చేసుకున్నా తన వల్ల కావట్లేదు వెనకగా కూర్చోవడం. ఒక్కసారిగా యోగి మీదకి వెళ్ళి పడింది అభి. అదే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు యోగి. చిన్నగా వెళ్ళరా బాబూ అంటూ గట్టిగా పట్టుకుంది అభి. చిన్నగా వెళ్ళడానికి ఇదేమీ గ్లామర్ హీరో హోండా టైప్ బైక్ కాదు అని స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు యోగేష్. దొంగ సచ్చినోడు, కావాలని స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. కనిపించడు కానీ పెద్ద పోకిరి వెధవ. కాలేజ్లో హీరోలాగా లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. బట్ వీడి వేసే వేషాలన్నీ విలన్లానే ఉన్నాయి మనసులో అనుకుంటోంది అభి. ఏయ్ ఏంటే ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? అవునే, కావాలని నీ టచ్ కోసం స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాను. ఇప్పుడేం చేస్తావు? నేను హీరోని అని నీతో ఏమైనా చెప్పానా? అవునే, నేను విలన్ని. ఎక్స్పెషలీ నీకు సైడ్ మిర్రర్లో నుంచి అభి వైపు చూస్తూ అన్నాడు యోగి. ఇదెక్కడి గోళరా బాబూ, కనీసం నా మనసులో కూడా నేను మాట్లాడుకోకూడదా? నువ్వెక్కడ తగులుకున్నావురా నాకు? అయినా నేను బయటకి మాట్లాడకుండా ఉండడమే కష్టం, ఇంకా మనసులో కూడా ఏమీ మాట్లాడకుండా ఉండాలి అంటే ఎలాగా? అందుకనే కదా ప్రొఫెసర్ విశ్వక్ సామ్రాయ్ దగ్గరికి వెళ్తున్నాము. నేను కూడా నీ మనసులో మాటలు అస్సలు వినలేకపోతున్నాను, ఇరిటేట్గా అనిపిస్తోంది అన్నాడు యోగి. నేను మరీ అంత దారుణంగా ఏమీ ఆలోచించను. అబ్బా చా, నీ గురించి నువ్వే కాంప్లిమెంట్ ఇచ్చుకుంటున్నావా? అయినా ఏంటి నువ్వు, నా గురించి నీకేం తెలుసు, ఎక్కువగా మాట్లాడుతున్నావు అంది అభి ఉక్రోషంగా. నీ గురించి నాకంటే ఎక్కువగా వేరే ఎవరికి తెలియదేమో. బయటకి ఇన్నోసెంట్గా ఉన్న ఇన్నర్గా వైలెన్స్ బేబీవి, స్టడీస్లో 0, అయినా బిల్డప్కి మాత్రం ఏమీ తక్కువ లేదు. సైకాలజీలో పీజీ కంప్లీట్ చేసినట్టు మాట్లాడతావు. ఓయ్ అవ్వా అవ్వా, నేను నీతో ఒక్క మాటైనా వల్గర్గా మాట్లాడానా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, కొడితే మూతి పళ్ళు రాలతాయి. హలో, మర్చిపోయావేమో, నువ్వు నీ మనసులో ఏమనుకున్నా అవి నాకు వినిపిస్తున్నాయి. నిన్న నువ్వు పార్కుకి వెళ్ళింది కపుల్స్ని చూడటానికి కాదా? ఎలా కిస్ చేసుకుంటున్నారు, ఎలా హగ్ చేసుకుంటున్నారు డైరెక్ట్గా చూడాలని నీకు చాలా ఇంట్రెస్ట్. ఇంకా నీ మైండ్లో ఏమేమి ఆలోచనలు నడుస్తున్నాయో అన్నీ నాకు తెలుసు. యోగేష్ మాటలు వింటూ కొంచెం గింజుకుంటూ, ఇది మరీ దారుణం. అయినా నువ్వు నిజం చెప్పు, నీ మనసులో ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు రాలేదా? నా మనసులో మాటలు నీకు తెలుస్తున్నాయి కాబట్టి ఇలా నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు.
కానీ టీనేజ్లో ఉన్న ప్రతి అమ్మాయి తనకి తెలియని విషయం తెలుసుకోవాలని ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది కదా. నువ్వెప్పుడు టీవీలో కిస్ సీన్ వచ్చినా రివెంజ్ చేసుకుని చూడలేదా అడిగింది అభి. కోర్స్ చూశాను, కానీ టీవీలో కాదు, అమెరికాలో పబ్లిక్ రొమాన్స్. హా, నువ్వు కూడా చూసావు. సో నువ్వు చూస్తే నీకు తప్పనిపించలేదు, అదే పని నేను చేస్తే నీకు తప్పని అనిపిస్తోందా? హలో బేబీ, నా కళ్ళ ముందు అది న్యాచురల్గా జరిగింది. నేనేమి పార్కులకు వెళ్ళలేదు, కావాలని వెయిట్ చేసి చూడలేదు నవ్వుతూ అన్నాడు యోగేష్. అంటే నువ్వు చాలాసార్లు చూసావు కాబట్టి అలాంటివి చూడాలన్న ఆలోచన తక్కువ ఉండి ఉండొచ్చు. నేనెప్పుడు చూడలేదు కాబట్టి చూడాలి అని నాకు అనిపించింది. ఇప్పుడేంటి? తనేమీ తప్పు చేయలేదు అన్నట్టు యోగేష్ వైపు కోపంగా చూస్తూ మాట్లాడుతోంది అభి. సరే అభి, నువ్వు ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నావు కాబట్టి నా మనసులో మాటలు కూడా చెప్తాను, వింటావా? వద్దులే, నువ్వు చెప్పినా అన్ని అబద్ధాలు చెప్తావు. లేదు, నిజమే చెప్తాను. సరే చెప్పు చూద్దాం. నాకు ఎవరైనా అలా కిస్ చేసుకుంటే చూడాలని అనిపించదు, చెయ్యాలని అనిపిస్తుంది. బట్ నాకు నచ్చే అమ్మాయి ఇప్పటి వరకు నా ముందుకు రాలేదు. వస్తే కిస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనిపిస్తోంది. ఓయ్, ఏంటి నాతో అంత డైరెక్ట్గా మాట్లాడుతున్నావు? నీకు కొంచెం కూడా సిగ్గులేదా? అభి, ఇది కొంచెం ఓవర్గా లేదు? నువ్వు సిగ్గు గురించి మాట్లాడుతున్నావా? నీ గురించి నాకు మొత్తం తెలుసు. నువ్వు కూడా నీకు నచ్చిన అబ్బాయి గురించి వెతుకుతున్నావని నాకు తెలుసు. ఎవరైనా బాగా నచ్చితే ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంటున్నావు కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాతో ట్రై చేయొచ్చుగా, చిలిపిగా సైడ్ మిర్రర్లో నుంచి చూస్తూ అన్నాడు యోగేష్. ఒరేయ్, నీకు ఎంత ధైర్యం, నాతో ఇలా మాట్లాడతావా? చంపేస్తాను రోయ్ అంటూ చేతులతో యోగేష్ వీపుపై కొడుతోంది అభి. అబ్బబ్బబ్బబ్బా అభి, నీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. అడగకుండానే వెనక నుంచి టైట్గా హగ్ చేసుకున్నావు. ముందుకు వంగి నా చెవి దగ్గర నీ ఊపిరి స్పర్శ తగిలేలాగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీ చేతులతో చక్కగా మసాజ్ చేస్తున్నావు. సూపర్, చాలా బాగుంది అన్నాడు యోగేష్. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నేను నిన్ను కొడుతున్నాను, మసాజ్ చేయట్లేదు. ఇంకా నిన్ను పట్టుకుని కూర్చోవడం అంటే అది పడిపోతాను అన్న భయంతో హగ్ చేసుకోవడం కాదు, బ్యాక్ పుషింగ్ సీట్ వల్ల ఆటోమేటిక్గా నీ మీద పడిపోతున్నాను అంటూ వెనక్కి జరిగి కూర్చోవడానికి ట్రై చేస్తోంది అభి. అభి ఇబ్బంది పడడం చూసి తెగ నవ్వుకుంటున్నాడు యోగేష్. అభి వాళ్ళ ఇంటి ముందు బ్రేక్ వేశాడు యోగేష్. ఇంటివైపు తేరిపారా చూస్తోంది అభి. ఏంటి చూస్తున్నావు? పద వెళ్దాం. అమ్మో, నాకు భయం వేస్తోంది. ఇప్పుడు నువ్వు మా ఇంట్లోకి రావడం అంత అవసరమా? అసలు ఏం మాట్లాడతావు? మా మమ్మీ నన్ను నీతో పంపించడానికి అస్సలు ఒప్పుకోదు. అంతెందుకు, ఇప్పుడు నీ బైక్ ఎక్కి ఇక్కడికి వచ్చాను అని తెలిస్తేనే చాలా గొడవ చేస్తుంది. ప్లీజ్, ఇక్కడి దాకా వస్తే వచ్చావు, వెళ్ళిపోవా? అదేమిటి అభి, నువ్వెందుకు అంత భయపడుతున్నావు? అయినా నాకు లేని భయం నీకెందుకు? నేను మీ పేరెంట్స్ పర్మిషన్ లేకుండా నిన్ను తీసుకువెళ్తే తప్పు, పర్మిషన్తో తీసుకువెళ్తే తప్పేమిటి? నీకు చెప్తే అర్థం కాదు. అయినా మా మమ్మీతో ఏం మాట్లాడతావు? ముందు అది చెప్పు. ఏం మాట్లాడతానో, ఎలా మాట్లాడతానో లోపలికి వచ్చి చూడు. ముందు నోరు మూసుకుని పద. ఏంటయ్యా నువ్వు మా ఇంటికి వచ్చి నన్ను తిడుతున్నావు? ఇదేమీ కాలేజ్ కాదు, నువ్వు ఏమన్నా ఊరుకోవడానికి. తిప్పుకుంటూ లోపలికి వెళ్ళింది అభి. అభి ఎక్స్ప్రెషన్స్, తన మాటలు అన్నీ చూసి నవ్వుతూ తన వెనకే నడుస్తున్నాడు యోగేష్. నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి మమ్మని పిలుచుకు వస్తాను సోఫా వైపు చూపిస్తూ అంది అభి. అమ్మా అమ్మా పిలుస్తూ ఇల్లంతా తిరుగుతూ స్వప్న ఎక్కడ ఉందా అని మొత్తం తిరిగి చూసింది అభి. టెర్రస్ పైన బట్టలు ఆరేస్తున్న స్వప్న దగ్గరికి వెళ్ళి, అమ్మా అతను వచ్చాడు అంది అభి. అభి, నువ్వేంటి ఈ టైంలో కాలేజీ నుంచి వచ్చేసావు? అదంతా తర్వాత చెప్తాను, కింద అతను ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావే? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అయోమయంగా చూస్తూ అంది స్వప్న. అదే నిన్న నువ్వు అడిగావు కదా. ఎవరు? ఆ అబ్బాయా? బ్రిలియంట్ స్టూడెంట్. అతనే. నిన్న నాకు వార్నింగ్ ఇచ్చావు కదా అతనితో క్లోజ్గా మాట్లాడుతుంటే. ఓకే ఓకే, అతనితో కలిసి వచ్చావా?
అవును, అతను ప్రొఫెసర్ పర్మిషన్ తీసుకుని నన్ను నీ దగ్గరికి తీసుకువచ్చాడు. ఎందుకు? ఏమైంది? ఎక్కడికో తీసుకువెళ్తాడంట. అందుకు నీ పర్మిషన్ కావాలని. ఏంటి? నిన్ను తీసుకువెళ్ళడానికి నా పర్మిషన్ కోసం వచ్చాడా? అదే కదా చెప్తున్నాను. ఈ పిల్లాడు చాలా మంచివాడిలా ఉన్నాడు. అమ్మాయి ఒప్పుకుంటే చాలు. షికార్లు, సినిమాలు అని తిరిగే ఈ రోజుల్లో అభిని బయటకు తీసుకువెళ్ళడానికి నా పర్మిషన్ కోసం ఇక్కడికి వచ్చాడు అంటే ఇతని క్యారెక్టర్ ఇంట్రెస్ట్గా అనిపిస్తోంది. పైగా స్టడీస్లో కూడా బాగా చదువుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కుదిరితే కొంచెం అభికి కూడా అల్లరి తగ్గి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ కుదురుతుంది అని మనసులో అనుకుంటూ, సరే నువ్వు కిందకి పద, నేను వస్తాను, త్వరగా రా అంటూ లేడి పిల్లలాగా గబగబా మెట్లు దిగింది అభి. యోగేష్ హాల్ అంతా కలియ తిరుగుతూ చూస్తున్నాడు. అభి చిన్నప్పటి ఫొటోస్ చాలా కనిపిస్తున్నాయి. సో క్యూట్, ఎంత బాగుంది. ఫొటోస్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ అనుకుంటున్నాడు. యోగేష్ తన ఫొటోస్ని చూడడం చూస్తూ, బాగున్నాను కదా నేను, వెనక నుంచి వస్తూ అంది అభి. పర్వాలేదు, ఏదో యావరేజ్గా ఉన్నావు. నేను యావరేజ్గా ఉన్నానా? మా స్కూల్లో బ్యూటీ కాంటెస్ట్లో నేనే ఫస్ట్ వచ్చాను తెలుసా? పాపం ఆ కాంపిటీషన్ జడ్జెస్కి కళ్ళు కనిపించవనుకుంటా. మేబీ ఐ ప్రాబ్లం ఏమైనా ఉండి ఉండొచ్చు. ఆలోచిస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టి అన్నాడు యోగేష్. ఇది టూ మచ్. కావాలని నన్ను ఏడిపించాలని నువ్వు ఇలా అంటున్నావు. నా మనసులో మాటలు నీకు తెలుస్తున్నాయి కాబట్టి నువ్వేదైనా మాట్లాడుతున్నావు. నీ మనసులో మాటలు నాకు కూడా తెలిస్తే అప్పుడు చెప్పేదాన్ని. ఏం చెప్పేదానివి? నా మనసులో మాటలు నీకు ఆల్రెడీ చెప్పాను కదా. నువ్వు ఒప్పుకుంటే నా ఫస్ట్ కిస్ నీకే ఇస్తాను. నీ ఫస్ట్ కిస్ నేనే తీసుకుంటాను. అభి వైపు అడుగులు వేస్తూ రొమాంటిక్గా చూస్తూ అన్నాడు యోగి. ఒరేయ్, పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. మా మమ్మీ వస్తుంది. నీ మాటలు వింటే పెద్ద గొడవ అవుతుంది. ప్లీజ్ నాకు దూరంగా ఉండు. పర్వాలేదు రాణి, ఆంటీతో చెప్తాను నువ్వే ముద్దడిగావు అని నవ్వుతూ అన్నాడు యోగేష్. ఆ, నేనా? నిన్ను మా మమ్మీ అస్సలు నమ్మదు. బట్ ఈరోజు మాత్రం నా మాటలు నమ్మచ్చు. నువ్వెలా చెప్తున్నావు? మా మమ్మీకి నీ గురించి ఏం తెలుసు? నాకు తెలియదు. బట్ ఒక్కసారి ఈ టీపాయ్ మీద చూడు. 3 కప్స్ కాఫీ ఉన్నాయి కదా, అది కూడా జస్ట్ ఇప్పుడే తాగినట్టు ఉన్నారు. ఇంకొక వైపు ఇదిగో ఈ డైరీ, అది కూడా ద బ్యూటీ అభి రాసుకున్న డైరీ. ఆ డైరీ చూడగానే అభి నోరు వెళ్ళబెట్టి అలాగే యోగేష్ వైపు చూస్తూ, మర్యాదగా నాకు బుక్ ఇస్తావా ఇవ్వవా అంటూ అతని చుట్టూ తిరుగుతోంది. ఏయ్ ఆగవే, ఆల్రెడీ చదివేశాను. ఇంకెందుకు దాస్తావు? దాచాల్సింది ఏముంది? అయినా నీకు మేనస్ లేదా పక్క వాళ్ళ డైరీ తీసి చదవడానికి? అంటే ఇది నీ డైరీ అని నాకేం తెలుసు? నువ్వేమో నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఎవరూ లేరు. ఎదురుకుండా ఈ బుక్ కనిపించింది, తీసి చదివాను. ఫస్ట్ పేజీలో శ్రీరామ అని రాసి ఉంటే ఏదో ట్రెడిషనల్ బుక్ అనుకున్నాను. సెకండ్ పేజీలో నెమలిక, ఆ తర్వాత పేజీలో పెన్సిల్ చెక్కితే వచ్చిన డస్ట్. ఇవన్నీ చూసి ఏ చిన్న పిల్లాడి పుస్తకమో అనుకున్నాను. ఓపెన్ చేసి చదివితే అప్పుడు తెలిసింది ఇది కంత్రి పిల్ల డైరీ అని. ఒరేయ్, నా గురించి నీకు తెలియదు. మర్యాదగా నా డైరీ నాకు ఇచ్చేయి. యోగేష్ ఆ డైరీ అభికి ఇవ్వకుండా అభి ఎగిరి అందుకుందామన్నా అందకుండా అంత ఎత్తుకి చెయ్యి చాపి పట్టుకున్నాడు. అరే ఇస్తానులే ఆగు, నవ్వుతూ మాట్లాడుతున్నాడు. మీ మమ్మీ కాఫీ మీద కాఫీ తాగుతూ నువ్వు రాసుకున్న డైరీ, ఈ పిచ్చి రాతలు చూస్తూ తెగ టెన్షన్ పడుతూ బాగా ఆలోచిస్తున్నారు. అంటే నీ గురించి ఏదో ఒక డెసిషన్కి వచ్చే ఉంటారు. పైగా నువ్వు మామూలుగా రాసావా? కాలేజీలో జాయిన్ అయిన ఫస్ట్ డే స్మోక్ చేయాలని, 1 వీక్లోనే ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని పబ్కి వెళ్ళి డ్యాన్స్ చేయాలని, అట్లీస్ట్ 2 పెగ్గులైనా తాగాలని, ఎవరైనా అబ్బాయి నచ్చితే డీప్ కిస్ పెట్టాలని. వరేవా, ఏమైనా ఉందా నీ డైరీ? చదువుతుంటే నాకే పిచ్చెక్కింది. పాపం మీ అమ్మగారు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు నీ వల్ల. యోగేష్ చేతిలో నుంచి డైరీ తీసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసి చేసి అలిసిపోయి, నీకు దండం పెడతాన్రా, ప్లీజ్ నా డైరీ నాకు ఇచ్చేయి అంటోంది అభి. ఓకే ఇచ్చేస్తాను, బట్
నీ డైరీలో రాసుకున్న ప్రతి విషయం నేను కంప్లీట్ చేస్తాను, ఓకేనా? ఏంటి వేషాలా? నా చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో, కొట్టాననుకో. అభి ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, నీ చెయ్యి ఎక్కడ రఫ్గా ఉంది? చాలా స్మూత్గా ఉంది. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే స్వప్న స్టెప్స్ దిగి కిందకి వచ్చింది. స్వప్న రావడం చూసి యోగేష్ అభిని ఆట పట్టించడం ఆపి స్వప్న వైపు చూస్తూ, హాయ్ ఆంటీ అన్నాడు. హాయ్, ఈ టైంలో కాలేజీలో ఉండకుండా ఇంటికి వచ్చారేంటి? ఏమైనా పని ఉందా? నవ్వుతూ అడిగింది స్వప్న. నా పేరు యోగేష్, యోగి అని పిలుస్తారు. మీ అమ్మాయిని చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్ కోసం మా ప్రొఫెసర్ విశ్వక్ సామ్రాయ్ దగ్గరికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. ద గ్రేట్ సైంటిస్ట్. మీరు వినే ఉంటారు ఆయన పేరు. చాలాసార్లు విన్నాను బాబు, కానీ అంత పెద్ద ప్రొఫెసర్ దగ్గర అడ్మిషన్ దొరకడమే కష్టం కదా. ఆల్రెడీ తీసుకున్నాను ఆంటీ, మీరు పర్మిషన్ ఇస్తే తనని తీసుకువెళ్తాను. ఇప్పుడు ఆయన్ని కలవాల్సిన అవసరం ఏముంది? స్టూడెంట్స్ అందరూ కలిసి వెళ్తున్నారా? మీరిద్దరూ మాత్రమేనా? మేమిద్దరమే వెళ్తున్నామా ఆంటీ? కావాలంటే మీరు కూడా మాతో రావచ్చు. కానీ ఎందుకు? మీరిద్దరూ ఆయన్ని ఎందుకు కలవాలనుకుంటున్నారు? ఆంటీ, నేను మీతో చెప్తే మీరు నమ్మలేకపోవచ్చు, కానీ నేను నిజం చెప్తున్నాను. అభి ఇన్నర్ ఫీలింగ్స్ అన్నీ నాకు వినిపిస్తున్నాయి. తను ఇన్నర్గా ఏమీ అనుకున్నా నాకు తెలిసిపోతోంది. వాట్? ఏం మాట్లాడుతున్నావు యోగి? నిజమాంటీ, ఈ విషయం ఎవరికీ చెప్పకూడదనే అనుకున్నాను. మా ఇంట్లో నేనెవ్వరికీ చెప్పలేదు, మీకే చెప్తున్నాను. నేను అభిని కన్విన్స్ చేసి మా కాలేజ్ నుంచి అటే ల్యాబ్కి వెళ్ళిపోవచ్చు. బట్ అది నాకు చాలా తప్పుగా అనిపించింది. అందుకే మీ దగ్గరికి వచ్చి మీ పర్మిషన్తో తీసుకువెళ్దామని. ఇలా జరగడానికి సైంటిఫిక్ రీజన్ ఏదైనా ఉండి ఉండొచ్చు. అందుకనే ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తే ఏమైనా తెలిసే అవకాశం ఉంటుంది కదా. నాకేమీ అర్థం కావట్లేదు యోగి, నువ్వు నిజమే మాట్లాడుతున్నావా? ఫ్రాంక్ ఏమీ చేయట్లేదు కదా? కెమెరాస్ పెట్టి నన్ను ఫూల్ చేయాలని మీ ఇద్దరు ఏమైనా ప్లాన్ చేశారా? ఇద్దరి వైపు డౌట్గా చూస్తూ అంది స్వప్న. అమ్మా, అతను చెప్పేదంతా నిజమే. నేను చాలాసార్లు చెక్ చేశాను. అలా ఎలా నా మనసులో మాటలు వినిపిస్తున్నాయో నాకు కూడా అర్థం కావట్లేదు, అయోమయంగా చూస్తూ అంది అభి. నాకెందుకో మీ ఇద్దరిని చూస్తే డౌట్గా అనిపిస్తోంది. నాతో గేమ్స్ ప్లే చెయ్యొద్దు, సీరియస్గా అంది స్వప్న. అయ్యో ఆంటీ, ఐ స్వేర్, నేను నిజం చెప్తున్నాను. ఒక్కసారి మీరు కూడా మాతో పాటు రండి, మీకు కూడా క్లారిటీ వస్తుంది. బట్ దీనికి సొల్యూషన్ వెతికే వరకు ఈ విషయం మరొకరికి తెలియకుండా చూసుకుంటే చాలు. నువ్వు చెప్పేదంతా నిజమైతే మాత్రం నువ్వన్నది కూడా కరెక్టే. ఈ విషయం బయటికి తెలిస్తే ఇప్పుడు ఉన్న ఈ మీడియా ప్రపంచంలో అభిని నిన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వరు. ఒక 10 minutes వెయిట్ చేయండి, మీతో పాటు నేను వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది స్వప్న. స్వప్న రూమ్లోకి వెళ్ళగానే, మీ అమ్మగారితో మాట్లాడతాను అంటే అంత టెన్షన్ పడ్డావు? ఆంటీ చాలా కూల్గానే మాట్లాడుతున్నారుగా. ఏమో, నాకు అదే అర్థం కావట్లేదు. నేను ఒక అబ్బాయితో క్లోజ్గా మాట్లాడినా చాలు, అదేదో చెయ్యకూడని తప్పు అన్నట్లు గంట సేపు క్లాస్ తీసుకుంటుంది. అలాంటిది ఇప్పుడు నేను నీ బైక్ మీద వచ్చానని తెలిసినా, నువ్వు నన్ను తీసుకువెళ్తాను అని అన్నా కూడా మా అమ్మ ఏమీ అనట్లేదు, ఒప్పుకుంది. మేబీ మీ అమ్మగారికి నేను బాగా నచ్చానేమో. నువ్వు చెప్పట్లేదు కానీ నీకు కూడా నేను ఎంతో కొంత నచ్చే ఉంటాను. అభి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని బాగా అబ్జర్వ్ చేస్తూ అన్నాడు యోగి నవ్వుతూ. చాలు చాలు, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, స్టైల్గా తన జుట్టు వెనక్కి వేసుకుంటూ అంది అభి. అసలు ఎందుకే ఇంత ఫోర్స్ కొడుతున్నావు? పోనీ బ్రిలియంట్ స్టూడెంట్వా అంటే అదీ లేదు. ఓయ్, ఏంటయ్యా నువ్వు మా మమ్మీలాగా మాట్లాడుతున్నావు? చదువు చదువు అంటూ నా చదువు గురించి మాట్లాడావనుకో బాగోదు, చెప్తున్నాను. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. నా గురించి నీకేం తెలుసు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అదర్ యాక్టివిటీస్లో నన్ను దాటేవారే లేరు. డ్యాన్స్ ఎంత బాగా చేస్తానో తెలుసా? కరాటీ ఛాంపియన్ని. సింగింగ్ కాంపిటీషన్ పెడితే నేనే ఫస్ట్ వస్తాను. చా, నిజమా? లేత తమలపాకు లాంటి నాజూకైన నీ చేతులు చూస్తుంటే కరాటీ ఛాంపియన్ అంటే నమ్మబుద్ధి కావట్లేదు బంగారం. ఇంకా డ్యాన్స్ అంటావా? చూద్దాం, నీకు ఎంత బాగా వచ్చో ట్రై చేద్దాం. సింగింగ్
నీ గొంతుకి అస్సలు సెట్టు కాదు బంగారం. నువ్వు నార్మల్గా మాట్లాడితేనే చెవులు మూసుకోవాలని అనిపిస్తోంది. అలాంటిది నువ్వు సింగింగ్ చేస్తే జనాలు చచ్చిపోతారే. ఏయ్, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నా గురించి నీకేం తెలుసు? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేమీ లేదు బిల్డప్ కొడుతూ అంది అభి. మనసులో ఏమీ అనుకోకుండా ఉండడం చాలా కష్టంగా ఉంది అభికి. తన వైపే చూస్తున్న యోగేష్ చూపులకు కొంచెం ఇబ్బంది పడుతూ, బాబోయ్ వీడేంటి ఇలా చూస్తున్నాడు అనుకుంటూ, నేను నా రూమ్కి వెళ్తాను అంటూ గబగబా రూమ్కి వెళ్తున్న అభి చెయ్యి పట్టుకున్నాడు యోగి. ఏంటే, ఇక్కడ నువ్వు నన్ను తిట్టుకుంటే నాకు వినిపిస్తాయని గదిలోకి వెళ్ళి తిట్టుకుంటావా? ఒరేయ్, మర్యాదగా నా చెయ్యి వదులు, కొరికేస్తాను లేకపోతే. ఆహా, రోజు రోజుకి ఎంత క్లోజ్ అయిపోతున్నావే నాకు. ఒరేయ్ అని పిలుస్తున్నావు. నేను ముద్దు మాత్రమే అడిగాను. నువ్వు అంతకు మించి రొమాంటిక్ బైట్ ఇస్తాను అంటున్నావు. నీ బొందరా అరే. నీతో నేను క్లోజ్ అవడం ఏంటి? ఏం వాగుతున్నావు బే, మైండు దొబ్బిందా అంటూ యోగేష్ చేతుల్లో నుంచి తన చేతిని లాక్కుంటోంది వెనక్కి. అభి, నువ్వు తిడుతుంటే నాకు కోపం రావట్లేదు, ఇంకా నిన్ను రెచ్చగొట్టి తిట్టిపించుకోవాలనిపిస్తోంది. హా, అనిపిస్తుంది. ముందు నా చెయ్యి వదులు అంటూ విదిలించుకుని రూంలోకి పరిగెత్తింది. అయ్య బాబోయ్, వీడిని ఎలా ఫేస్ చేయాలి? దొంగ సచ్చినోడు. నా మనసులో ఏమనుకున్నా ఇట్టే వినేస్తున్నాడు. పైగా ఏదో సిబిసిఐడి ఆఫీసర్ లాగా క్వశ్చన్స్ వేస్తున్నాడు. నా గురించి వీడికెందుకు? ముద్దు అది ఇది అని పిచ్చివాగుడు వాగుతున్నాడు. బండ వెధవ. అబ్బా, చెయ్యి ఎంత గట్టిగా పట్టుకున్నాడు, నొప్పి. ఏం తింటున్నాడు వీడు అని మనసులో తిట్టుకుంటూ ఉండగానే స్వప్న వాయిస్ వినిపించింది. అభి, ఎక్కడున్నావు? త్వరగా రా. హా అమ్మా, వస్తున్నా అంటూ బయటికి వచ్చింది అభి. యోగి బైక్ స్టార్ట్ చేశాడు. అభి వైపు చూసి నవ్వుతూ, రా బైక్ ఎక్కవే అన్నాడు. యోగి అంత క్లోజ్గా మాట్లాడుతుంటే అభికి ఎక్కడా లేని కంగారు వచ్చేస్తోంది. స్వప్న వింటుందేమోనని వెనక్కి తిరిగి చూస్తోంది. స్వప్న డోర్ క్లోజ్ చేసి తాళం వేసి వచ్చింది. చూడండి యోగి గారు, మీకు దండం పెడతాను. మా అమ్మ విందంటే నన్ను చంపేస్తుంది. నాతో మీరు క్లోజ్గా మాట్లాడొద్దు. ఒసై అసై అని పిలవద్దు. పోనీ నువ్వు స్మోక్ చేసిన వీడియో సరదాగా మీ అమ్మకి చూపించినా? ప్లీజ్ అలా చెయ్యొద్దు. మా అమ్మ నన్ను చంపేస్తుంది. అయితే మర్యాదగా వచ్చి నా బైక్ ఎక్కు. ఏంట్రా బ్రతిమలాడుతుంటే రెచ్చిపోతున్నావు? మా అమ్మ ముందు నేనెలా నీ బైక్ ఎక్కుతాను? సరే, నేను మీ అమ్మతో మాట్లాడతాను. నువ్వు నా బైక్ ఎక్కుతావా? అసలు నీకేం కావాలిరా? నీతో జర్నీ చేయాలని ఉంది. సరదాగా బైక్ ఎక్కించుకుని తిప్పాలని ఉంది. ఆహా, ఎందుకనో ఏమో తెలియదు, కానీ బాగుంటుంది. దొంగ సచ్చినోడా, కావాలని నా టచ్ కోసం మనసులో అనుకుంటోంది అభి. పోనీ అలాగే అనుకో అభి. అభి మనసులో మాటలు వినిపించడంతో నవ్వుతున్నాడు యోగి. ఒరేయ్, నువ్వు బాగా రెచ్చిపోతున్నావు, కొడతాను రోయ్. అభి యోగి మాట్లాడుకుంటూ ఉండగానే స్వప్న అక్కడికి వచ్చింది. ఎలా వెళ్దాం యోగి? మనం ముగ్గురం ఉన్నాం కదా. ఆంటీ, మీరు అభి స్కూటీ మీద రండి, నేను బైక్ మీద వెళ్తాను, నన్ను ఫాలో అవ్వండి అంటూ యోగి బైక్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాడు. యోగి నా బైక్ ఎక్కువ అంటూ అప్పటి వరకు గోల చేసి స్వప్న రాగానే మీరు అభి కలిసి రండి ఆంటీ అని ముందుకు వెళ్ళడం అభికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. వెళ్తున్న యోగి వైపు అలాగే చూస్తోంది. అభి, ఇతను నేను పెట్టిన అన్ని టెస్టుల్లో పాస్ అవుతున్నాడు. హీఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్. నువ్వు ఇతనితో ఫ్రెండ్షిప్ చెయ్యొచ్చు నవ్వుతూ అంది స్వప్న. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు టెస్ట్ పెట్టావా? ఎప్పుడు? ఇందాక నువ్వు రూమ్లో ఉన్నప్పుడు. యోగి, కొంచెం అభిని పిలుచుకురా అని నేను చెప్పినా కూడా వద్దాంటీ, ఆడపిల్ల రూమ్లోకి అలా వెళ్ళకూడదు, మీరే పిలవండి అన్నాడు తెలుసా. వాడు నీ ముందు గేమ్స్ ప్లే చేస్తున్నాడమ్మా. నేను ఒంటరిగా కనిపిస్తే నాతో ఒక ఆట ఆడుకుంటాడు తెలుసా మనసులో అనుకుంటోంది అభి. స్వప్న మాటలకు అమ్మా నువ్వెంత అమాయకురాలివి అని అనుకుంటూ. ఇప్పుడు కూడా
తను అనుకుంటే నిన్ను బైక్ ఎక్కించుకోవచ్చు, కానీ మనల్ని ఇద్దరినీ రమ్మని అతను మాత్రం ఒంటరిగా వెళ్తున్నాడు అంది స్వప్న. స్వప్న మాటలు వింటూ అయ్యో రామ, నీకెలా చెప్పాలి, వాడి రియాలిటీ ఫేస్ వేరే అమ్మా. నన్ను బైక్ ఎక్కించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. నీకేం తెలుసు వాడి గురించి? చెప్తే నమ్మవులే. అంతదాకా ఎందుకు? అసలు మీరిద్దరూ కలిసి వెళ్ళేది సైన్స్ ఎక్స్పెరిమెంట్ కోసమే కదా. నిజానికి కాలేజీలో ప్రొఫెసర్ పర్మిషన్ తీసుకుంటే చాలు, కానీ అతను నా పర్మిషన్ కోసం ఇక్కడి వరకు వచ్చి నన్ను కన్విన్స్ చేసి అభి పేరెంట్స్గా మీకు ఈ విషయం తెలియాలి ఆంటీ అని ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ప్రొఫెసర్ పంపిస్తేనే వాడు ఇక్కడి దాకా వచ్చాడు, లేకపోతే నన్ను అటు నుంచి అటే తీసుకుపోయేవాడు. ఆ పోకిరిగాడు నీకు హీరో అయి కూర్చున్నాడు అభి మనసులో అనుకుంటూ. సరే సరే, వాడి గురించి మాట్లాడకమ్మా, నా కాన్సన్ట్రేషన్ మిస్ అవుతోంది అంటూ యోగిని ఫాలో అవుతోంది. 1 అవర్ జర్నీ తర్వాత రాజభవనం లాంటి ఒక బిల్డింగ్ ముందు బ్రేక్ వేశాడు యోగేష్. అభి స్కూటీ ఒక పక్కగా పార్క్ చేసింది. ఆ బిల్డింగ్ వైపు చూస్తూ అభి, స్వప్న ముందుగా నడుస్తున్నారు. అబ్బా అమ్మాయి, ఈ లొకేషన్ భలేగుంది కదా. అభి తన ఫోన్లో సెల్ఫీలు తీసుకుంటోంది. యోగి, ఇదేమిటి ప్యాలెస్ లాగా ఉంది అడిగింది స్వప్న. విశ్వక్ సామ్రాయ్ గారికి పురాతన కట్టడాలన్నా పురాతన వస్తువులన్నా ఎనలేని అభిమానం. దాదాపు ఆయన పరిశోధనలన్నీ పూర్వపు విషయాలపైనే జరిగాయి. అందులో భాగమే ఈ బిల్డింగ్. ఎన్నో రాజ్య సంస్థానాలను పరిశీలించిన విశ్వక్ సామ్రాయ్ గారు అలాంటి మోడలింగ్ ఉన్న ఇంటిని కట్టించుకోవాలని ఆయన కష్టార్జితం మొత్తం వినియోగించి మరీ ఇలా హౌస్ ప్లానింగ్ చేసుకున్నారు. అబ్బా, చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. స్వప్న, యోగి ముందుకు నడుస్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రతి పిక్చర్ని ఫొటోస్ తీసుకుంటోంది అభి. అభి చాలా అల్లరి పిల్ల కదా ఆంటీ. అవును యోగి, చాలా అల్లరి చేస్తుంది. చదువు మీద అస్సలు శ్రద్ధ లేదు. నువ్వు బాగా చదువుతావని తెలుసు, కొంచెం కేర్ తీసుకో మా అమ్మాయి మీద. షూర్ ఆంటీ. విశ్వక్ సామ్రాయ్ నిర్మించుకున్న భవనంలోకి వెళ్ళే కొద్దీ పురాతన వస్తువుల మ్యూజియంలోకి వెళ్తున్నట్టు అనిపిస్తోంది అభికి, స్వప్నకి. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు.